ఎన్నో మాట ఇది? 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దత్తవలుచున్నానని. లేఖనములు నెరవేర్పు కూడా ఈ దాహం ఏమిటి? లేఖనములు నెరవేర్పు కొరకే. ఈ దాహము శరీర సంబంధమైన దాహం అనేది కాదు. అది వారికి తెలియక ఆయన్ని చిత్రహింసలు పెట్టి సిలువ వేసిన ఆ యొక్క మత నాయకులు వారు ఎంతమందో అక్కడ కూడి ఉన్నారు. వారందరూ చూస్తున్నారనమాట. కానీ శరీర సంబంధముగా మనం చూసినట్లయితే ఒక వ్యక్తికి గాయములు తగిలినప్పుడు, రక్తము కారుచున్నప్పుడు, ఒంట్లో ఉన్న శరీరంలో ఉన్న ప్రతి బలహీనత, బలము అంతా కూడా పోయి ఏమైపోతాడు? బలహీనుడైపోతాడు. అయినప్పుడు అలాంటి సమయంలో ఏమవుతుంది? దాహం అనేది మానవుడికి శరీర సంబంధంగా ఉన్నప్పుడు వేస్తుంది. మరి యేసు ప్రభు గారు కూడా శరీర సంబంధంగానే అక్కడ ఉన్నారు. మానవులు మాత్రమే ఆయన ఉన్నారు. రక్త మాంసం గలవారిగా ఆయన మనలో ఒకనిగా ఉన్నారు. కాబట్టి ఆయనకి ఎంతగానో ఎండలోను మండుటెండలో ఆయనకి ఏమైంది? సిలువ వేశారు. అక్కడ రాతి ప్రదేశం అన్నమాట. ఆ రాతి ప్రదేశంలోనూ ఎంతో గాయపరచబడి, ఎంతో మానసికంగా కూడా చాలా చిత్రహింసలు ఆయన్ని పెట్టారు. శరీర సంబంధముగా కూడా ఆయన ఎంతగానో నలగగొట్టబడ్డాడు. అయినప్పటికీ కూడా ఆయనలో ఉన్న ప్రతి ఒక్క రక్తము అణువణువు కూడా కారుతూనే ఉన్నది. అప్పుడు ఆ సమయంలోనూ మండుచున్న ఎండలోనూ ఆయన ఏమని పలికాడో తెలుసా? దాహమని ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. దప్పికొనుచున్నాను అని తెలియచేసినప్పుడు ఆయనలో ఆయనే ఆ మాట మాట్లాడుకున్నప్పుడు అక్కడున్న వారు ఏం చేశారో తెలుసా? ఒక చేదు చిరకను స్పాంజీతో పెట్టి నోటికంట తగిలించారు. అయితే యేసుప్రభు గారు ఆ చిరకను త్రాగా నెడలేదు. ఎందుకంటే ఆయన చేదైన జీవితాలు ఎవరి? మని, నీ, నాయి, లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడి కూడా చేదైన జీవితాలు. ఎలాగ చేదయ్యాము? మనం అపరాధముల చేత, పాపముల చేత మనం ఏమై ఉన్నా? దేవునికి దూరం అయిపోయాం. చచ్చిన వారమే దూరం అయిపోయాం అనమాట. మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే ఆయన ముందు చాలా మురికి గుడ్డగా ఉన్నాయి. అయితే ఆ యొక్క చేదైన జీవితాన్ని ఆయన స్వీకరించాడు. నీకు నాకు ప్రజలందరి యొక్క పాపములు ఆయన స్వీకరించాడు. తండ్రి అయిన దేవుడికి ఆయన అలాగ బాధనందుట ఇష్టమైనదని మనం యెషయా గ్రంథంలో 53లో మనం చదువుకోగలుగుతున్నాం కదా. చదవదులేండి, మనం అన్నీ కూడా ముందు నుంచి చదివిస్తున్నారు కదా. అయితే ఈ 53వ అధ్యాయంలో దేవుని యొక్క నెరవేర్పుల గురించి వాగ్దానాలు అన్నీ కూడా ఆయన ప్రవచన మాటలు. ఆ మాటలు అన్నీ కూడా ముందుగానే యేసుప్రభు గారి శిలువ మరణం ముందే ప్రవచించినట్లుగా ఆ వాక్యాలన్నీ కూడా మనం చదవగలం. ఆయన ఎలా ఉన్నాడంటే తృణీకరింపబడిన వాడిగా ఉన్నాడు. మనుషులకు ఎవరు కూడా ఆయన్ని ఎంపిక చేయలేని వారిగా ఉన్నారు. ఎందుకని? ఆయన వ్యసనక్రాంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఎవరు కూడా ఇష్టపడతలేదు. కానీ ఆయన యొక్క దాహం ఏమై ఉన్నదంటే ప్రజలందరూ కూడా రక్షణ పొందాలని ఆయన ఆత్మదాహము కలిగి ఉన్నాడు. చేదు చిరకని ఇచ్చినప్పుడు త్రాగలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన శ్రమలన్నీ కూడా పొందేశాడు. ఇంకా చనిపోవడానికి ఇంకా కొన్ని నిమిషాలు ఉన్నాయి అంతే. ఈ టైంలో ఆయనకి ఏమైంది? దాహం లేదు. అంటే ఆ దాహం ఏం దాహమో తెలుసా? ఆదికాండంలో, నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు తన ప్రజలు కదా, తండ్రి అయిన దేవుడికి, యెహోవా దేవుడికి తన ప్రజలకి అరణ్యంలో నడిపించుకున్నప్పుడు అక్కడ ఏమైంది తెలుసా? వారికి దాహం వేసింది. దాహం వేసినప్పుడు అప్పుడు మోషే మీద వారు ఏం చేశారు తెలుసా? తిరుగుబాటు చేశారు, చనుక్కున్నారు. అయితే జాలిగల దేవుడు ఏం చేశాడో తెలుసా? మోషే, నేను నీ ఎదురుగా
ఒక బండను చూపిస్తున్నాను, దాన్ని మీరు కొట్టండి అని చెప్పినప్పుడు మోషే ఎదుటిగా బండగా నిలబడినప్పుడు ఆ బండను కొట్టినప్పుడు ఏమైంది? అక్కడ నీరు ప్రవహించింది. అది మెరేబా అని ఉంటుంది చూడండి అక్కడ. అయితే ఆ యొక్క నీరు తాగి వాళ్ళందరూ కూడా ఎంతో ప్రాణాలని ఉత్తేజపరుచుకున్నట్లుగా ఉన్నారు అప్పుడున్న ప్రజలు. అంత మరి జీవము గల దేవుడై ఉండి అంత అన్నీ కూడా మాట చేత సృష్టిని శాసించగలన దేవుడై ఉండి ఈ సమయంలో ఆయన ఎలా ఉన్నాడు? దప్పిగొనుచున్నాను, నేను దప్పిగొనుచున్నాను. దప్పిని తీర్చే వారంగా మనం ఉన్నామా? లేదు. ఆయన మానవాళి యొక్క దప్పికని తీర్చే దేవుడుగా ఉన్నాడు ఆయన ఈ లోకానికి. అందుకే వచ్చి ఉన్నాడు. ఏ దప్పిక అంటే మనము నిత్యరాజ్యానికి వెళ్ళాలనే దప్పిక కలిగి ఆయన ఉన్నాడు. అలాగే యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఉంది కదా, అది తండ్రి అయిన దేవుడి గురించి మీకు ముందుగా తెలియజేస్తాను. ఇశ్రాయేల్ యొక్క ఆ దాహాన్ని వారు తీర్చి ఉన్నారు. ఎవరు? తండ్రి అయిన యెహోవా దేవుడు. తర్వాత మనం ఈ యొక్క కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ మరి ఒక బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభు గారు దాహమని అడిగినప్పుడు కొద్ది సంభాషణ వారి మధ్యన జరిగిందనమాట. ఇరువురి మధ్యన, యేసు ప్రభు గారి మధ్యనను సమరయ స్త్రీ మధ్యన కూడా జరిగినప్పుడు మరి నేను ఇక్కడ నువ్వు ఇచ్చుచున్న నీళ్ళు, నువ్వు ఇచ్చుచున్న నీళ్ళు ఏమవుతున్నాయి? అయ్యి దాహము తీర్చలేవు, కానీ నేను మరలా నీవు దప్పికొంటావమ్మా, నేను ఇచ్చే నీళ్ళు నీకు ఇస్తే నువ్వు ఎప్పుడు కూడా దప్పిగా మనము దాహము నీకు ఉండదు అని చెప్పినప్పుడు ఈవిడ ఆశ్చర్యపోయి ఆ నీళ్ళు నాకు కావాలని అడిగినప్పుడు వెంబట ఏమన్నాడు? నీ యొక్క భర్తల్ని తీసుకుని రామన్నప్పుడు నాకు భర్తలు లేరు. ఉన్నారమ్మా, నీకు 5గురు ఉన్నారు, కానీ నీ భర్తల వాళ్ళు కాదన్నప్పుడు తన ఎమ్మటే కూడా పశ్చాత్తాపడి తన యొక్క పాపపు జీవితాన్ని అక్కడ విడిచిపెట్టి ఆ నీళ్ళు నాకు కావాలని దేవుణ్ణి యేసు ప్రభు గారిని కోరుకుందనమాట. అలాగనే మనము కూడా దేవుణ్ణి మనం కోరుకోవాలి. సమయం ఉండగానే మన జీవితాన్ని బ్రతికుండగానే మన యొక్క ఆయుష్కాలం ఉండగానే మనం ఏం చేయాలి? దేవునికి దగ్గర అవ్వాలి. ఆయన మనల్ని ఆత్మదాహాన్ని తీర్చే దేవుడు. అందుకే కాబట్టి మరి అలాగనే మనం చూసినట్లయితే మరి అపోస్తల కార్యాలు అనుకుంటా ధనవంతుడు ఉన్నాడు కదా, ఆ ధనవంతుడికి మరి ఎంతో ఆస్తి ఉంది. ఆస్తి ఉన్నప్పుడు సమృద్ధిగా ఉన్నాడు, తనకి ఇష్టం వచ్చినట్లుగా తిరిగినప్పుడు లాజరు అనే భేదవాడు ఉన్నాడు. లూకాసు సువార్త అయితే ఇప్పుడు వదిలేండి, టైం సరిపోదు కదా అందుకు. అయితే ఆ భేదవాడేమో ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో నష్టాలు పడ్డాడు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు, ఆహారం లేదు తినడానికి, కట్టుకోవడానికి వస్త్రం లేదు, చాలా హీనమైన స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఆయన పొందినప్పుడు ఎవరు కూడా మనుషులు ఆయన్ని చేర్చుకోలేదు. ఆ ధనవంతుడి దగ్గర ఎంతో ఆహారం ఉంది, అక్కడ విందు జరుగుతుంటే వెళ్ళాడు, కానీ తినడానికి అక్కడ ఆహారం కూడా తిననివ్వలేదు. ఎందుకంటే చూడడానికి అసహ్యంగా ఆయన ఉన్నాడు కాబట్టి. అయినప్పటికీ మరి ఇద్దరు కూడా చనిపోయారు. అంటే మనము కూడా ఒకనొక రోజున మన నివాస స్థలం ఇక్కడ కాదు కదా, తరతరములకు మనకు నివాస స్థలం అయిన మన దేవాది దేవుడైన మన తండ్రి అయిన దేవుని వద్దకు మనము వెళ్ళాలంటే ఎవరి ద్వారాగా వెళ్ళాలి? మార్గమును సత్యమును జీవమునైన యేసుక్రీస్తు ద్వారాగానే మనందరం కూడా ఆయన రాజ్యానికి వెళ్ళాలి. ఈ మార్గంలో మనకి ఎన్నో మరి సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు సాతానుడు మనకి కలుగు చేస్తూ ఉంటాడు. వాటికి మనం ఏం చేయాలి? భయపడకూడదు, వాటికి లోబడకూడదు. దేవుని వైపునే మనం చూడాలి, యేసు వైపే మనం చూస్తూ మన నిరీక్షణకి ఆధారమై ఉన్న ఆ యొక్క యేసు వైపు మనం చూస్తూ మన యొక్క జీవన విధానాన్ని ముందుకి కొనసాగించినప్పుడు దేవుడు తప్పగా మన యొక్క ఆశని, కోరికని తీరుస్తాడు. ధనవంతుడు మరి చనిపోయి మరి అక్కడ ఆ యొక్క అగ్నిగుండంలో నరకయాతన పడినప్పుడు తనకి దాహం వేసిందంట. దాహం వేసినప్పుడు ఏమైంది? అక్కడ దాహం తీర్చేవాళ్ళు. అంటే మనం బ్రతికుండగానే మన దాహం తీర్చుకోవాలి, కానీ చనిపోయాక మనకు దాహాన్ని తీర్చేవాళ్ళు. అర్థమవుతుందా? మన దాహం ఏమై ఉండాలి? యేసుక్రీస్తుని గుర్చిన దాహమై ఉండాలి.
ఆయన యందు భక్తిని గుర్చిన దాహమై ఉండాలి. ఆయనతో సహవాసం కలిగి నిత్యము కూడా ఎళ్ళవేళలో కూడా నడిచే వారిగా మనం ఉండాలి. కష్టాల వైపు చూడకూడదు, సమస్యల వైపు చూడకూడదు, ఇరుకుల వైపు చూడకూడదు, ఇబ్బందుల వైపు చూడకూడదు, వ్యాధి బాధల వైపు కూడా చూడకూడదు. ప్రతి సమయంలో కూడా మనం దేవునికి ఆనుకొని ముందుకి నడిచినప్పుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పనిని తండ్రి అయిన దేవుడు పెట్టినప్పుడు తూచా తప్పకుండా మరణము పొందినంతగా ఆయన మాట లోబడినట్లుగా ఉన్నది కదా. లేకపోతే లేఖనములు నెరవేర్పు జరగకపోతే మనందరికీ రక్షణ అనేది లేదు. ఎప్పుడు కూడా పాపంలోనే నశించిపోతాం. ఇంకా తండ్రికి పిల్లలమై ఎప్పుడు ఉండము కదా. అందుకనే తన కుమారుడిగా ఆయనే ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆయన వల్లనే మనకి రక్షణ, మనకి విమోచన, మన పాపములు క్షమించబడుతున్నాయి. కాబట్టి ఆయనకి లోబడి మనం ఉండాలని ఈ యొక్క మరి లాజరు ఎలా అయితే తన జీవన విధానాన్ని దేవునికి క్రీస్తుకి మరి మాదిరికరంగా నడుచుకుని ఉన్నాడో, తనకు ఆహారము లేదని తనేమి కూడా చింతపడలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి లోబడి ఈ లోకాన్ని మరి ముగించుకుని ఉన్నాడు. అలాగే యేసు ప్రభు గారు కూడా తండ్రి అయిన దేవుడు మరి ఏమైతే పెట్టి ఉన్నారో అదే విధముగా ఈ యొక్క శిలువ శ్రమలు పొంది ఉన్నారు. ఎన్నో ఆటంకాలు ఆయనకు కూడా వచ్చినాయి. శ్రమలు పొందేటప్పుడు చాలా ఆటంకాలు వచ్చినాయి. యేసుని శిలువ వేయకూడదని పిలాతు ప్రకటించినప్పుడు సాతానుడే ఆయనలో ఉన్నట్టు ప్రేరేపించినట్లుగా మనం చూడగలుగుతాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా తండ్రి ఈ శ్రమలనే గిన్ని నా యొద్ద నుండి తొలగించమని యేసుప్రభు గారు కూడా బాధపడ్డారు. అలాగే కష్టంలో కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతి సమయంలో కూడా దేవునికి ఇష్టానికి మనం సమర్పించుకోవాలి. మన జీవితాన్ని ఆయనకే మరి సార్థవర్ధకంగా మనం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనకి నిత్యము కూడా ఆయన యొక్క కృప మనకి తోడుగా ఉంటుంది. మరి యేసు ప్రభు వారి యొక్క దప్పికొనిచున్నాడు. కాబట్టి ఏమనంటే ఈ లోకమంతా కూడా ఇంకా రక్షణ పొందాలని ఆయన దప్పిక. ఈ లోకమంతా కూడా క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంది, ఆయన ఏదో భయభక్తులు కలిగి ఉంటే వారందరికీ కూడా రక్షణ అనేది దొరుకుతుంది. కాబట్టి ఆ రక్షణలో మనం ఏం చేయాలి? కొనసాగించబడాలి. ఇంకా అనేకులు మరి రక్షణ పొందిన వారు ఉన్నారు. కాబట్టి రక్షణ పొందిన నీవు నేను కూడా యేసు ప్రభు గారు ఎలా అయితే ఆత్మ దాహం కలిగి ఉన్నారో అలాంటి దాహము మనం కూడా కలిగి మన ఇంటి వారు ఎవరైనా రక్షణ పొందలేదా, మన యొక్క మరి కుటుంబస్తులు ఎవరైనా రక్షణ పొందలేదా, గ్రామం కొరకు, దేశం కొరకు, అందరి కొరకు కూడా అలాంటి ఆత్మ దాహము కలిగి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని మీకు ఈ యొక్క చిన్న మాటలు మీకు తెలియజేస్తున్నారు. దేవుడి వాక్యాన్ని మీ యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.